సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సీనియర్ ఫినాన్స్ ప్రొఫెషనల్ గిరిబాబు గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. గిరిబాబు గారు నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ అండ్ వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ విష్ణు టాక్స్. మై ప్లెజర్. చాలా చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా చాలా మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోలు పబ్లిక్కి ఎప్పటికప్పుడు ఎడ్యుకేట్ చేయడానికి, ఒక మంచి పాజిటివ్ ఇన్ఫర్మేషన్ని పబ్లిక్లోకి పాస్ ఆన్ చేయడానికి నిజంగా ఎప్పుడు కూడా విష్ణు టాక్స్ ద్వారా మీరు చాలా సమయాన్ని కేటాయిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. థ్యాంక్ యూ అండి. రైట్. సో గిరిబాబు గారు, ఒక్కసారి మార్కెట్స్ వర్సెస్ వార్ అనే టాపిక్ మీద మాట్లాడుకుందాం. సో మొత్తానికి ఒక 24 రోజుల తర్వాత డొనాల్డ్ ట్రంప్ గారు యుద్ధం నుంచి ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం, 5 days. ఎస్, ఒక 5 రోజులు బ్రేక్ తీసుకుందాం అంటే చిన్న అనౌన్స్మెంట్ ఇచ్చాడు. ఆయన ఇచ్చిన అనౌన్స్మెంట్ తర్వాత మళ్ళీ మన ఇండియన్ మార్కెట్స్లో ఏదో ఒక చిన్న పాజిటివ్ ర్యాలీ అనొచ్చు అనకూడదో కూడా తెలియదు. ఎలా ఉందంటే పాజ్ అయింది, పాజ్ వచ్చింది. ఒక 10-15 రోజుల పాటు విపరీతంగా వర్షాలు, వరదలు వచ్చి తుఫానుల తర్వాత వాతావరణం అంటే ఆగిపోయిన తర్వాత వాతావరణం ఎలా ఉంటుందో ప్రస్తుతానికి మార్కెట్లు కూడా అలానే ఉంది. ఏదో మార్కెట్లు కొంచెం కోలుకుందామని కొంచెం ట్రై చేస్తున్నాయి. అంటే వర్షాల తర్వాత ఏ విధంగా అయితే వాతావరణం కొంచెం తెరపిస్తుందో అట్లా ఉన్నాయి కాబట్టి. సో ఎలా చూడాలి ఈ కంప్లీట్ సినారియోని? నార్మల్గా మీరు దీనికి ముందు హిస్టారికల్గా ఎప్పుడెప్పుడైతే ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి యుద్ధాలు జరిగిన సందర్భాలు ఉన్నాయో, అంటే 1999 కార్గిల్ వార్ దగ్గర నుంచి మొదలుపెట్టి అంతకుముందు 93, 94 కువైత్ వార్, దాని తర్వాత గల్ఫ్ వార్, తర్వాత ఇరాక్ వార్, తర్వాత నిన్న మొన్నటి సింధూరం, ఆపరేషన్ సింధూర్ 25 లో జరిగింది. సో ఇలా ఏ యుద్ధానికి సంబంధించిన ఇన్సిడెంట్ తీసుకున్నా మార్కెట్ ఎంతైతే పడుతోందో ఆ పడడానికి పట్టే సమయం ఏదైతుందో, అంటే 2 వారాలు అవ్వచ్చు, 3 వారాలు అవ్వచ్చు, ఇప్పుడు కార్గిల్ టైంలో 2 నెలలు కూడా జరిగింది. ఇలా కంటిన్యూస్గా పడ్డ సందర్భాలు ఆ వార్ ముగిసిపోయిన తర్వాత అంతకంటే రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ మార్కెట్స్ బౌన్స్ బ్యాక్ అయినాయి. ఇప్పుడు నార్మల్గా 2 నెలల్లో కార్గిల్ వార్ టైంలో మార్కెట్ పడిన తర్వాత మళ్ళీ అదే 6 నెలల్లో అంతకు మించి ఎంతకు నుంచి పడిందో అంతకు డబల్ పైకి వెళ్ళింది. బౌన్స్ బ్యాక్ అవుతున్నాయి. ఎందుకు అంటే ఇప్పుడు మనం ఇక్కడ ప్రపంచ యుద్ధాలు చాలా వరకు జరిగిన యుద్ధాలలో ఇండియా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొనే 1-2 కూడా లేవు. లాస్ట్ ఇయర్ ఆపరేషన్ సింధూర్ ఒకటి, కార్గిల్ వార్, ఈ రెండే. అది కూడా మన వరకు వచ్చారు కాబట్టి అది కూడా ఆ కార్గిల్ మనం యుద్ధం అనగలేము. ఆపరేషన్ సింధూర్ ఒక ఆపరేషన్ మాత్రమే. ఆ 2 సందర్భాలు తప్పించి మిగతా ఇంతకు ముందు నేను చెప్పినైతే వేరే ప్రపంచ యుద్ధాలు లాంటివి జరిగాయో ఎందులో కూడా ఇండియా యొక్క పార్టిసిపేషన్ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా లేదు. ఇప్పుడు జరుగుతున్న ఇరాన్ వార్ కూడా ఇండియా పరోక్షంగా ప్రత్యక్షంగా పార్టిసిపేట్ చేయట్లేదు. చేయకపోగా ఇప్పుడు ఏవైతే ఈ కాన్ఫ్లిక్ట్లో పార్టిసిపేట్ చేస్తున్నాయో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా, ఈ ముగ్గురికి కామన్ మిత్రదేశం ఇండియా. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ని పక్కన పెట్టి డైరెక్ట్గా ఇరాన్ నుంచి మనం ఒక పైప్ లైన్ ఉంది మనకు ఇండియాకి, డైరెక్ట్గా ఆయిల్ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం వాళ్ళ దగ్గర నుంచి. తర్వాత గల్ఫ్ ఆఫ్ హర్మోజ్ నుంచి మనకు ఏవైతే షిప్స్ వస్తున్నాయో ఒక ఇండియా ఫ్లాగ్ ఉన్న షిప్స్ మాత్రం ఎలా చేస్తామని క్లియర్గా చెప్పేశారు వాళ్ళు. సో అంటే ఇండియా ఏ విధంగా కూడా ఇందులో పార్టిసిపేట్ చేయకపోగా మనం ఎప్పుడు తటస్థంగానే ఉంటూ శాంతి మంత్రం జపిస్తూ వస్తున్నాం. కనుక ఈ యుద్ధాలు అనేవి కేవలం మీరు అన్నట్టుగా టెంపరీగా జరుగుతున్న తుఫాన్ లాంటివి మాత్రమే. తుఫాన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇల్లు చక్కబెట్టుకుంటాం, నార్మల్ అయిపోద్ది, మళ్ళీ జనజీవనం కొనసాగుతూనే ఉంటుంది. ఎంత తుఫాన్ వచ్చినా వరదలు వచ్చినా 4-5 రోజులు, వారం 10 రోజులు అంతే. ఎగ్జాక్ట్లీ. మళ్ళీ 11వ రోజు 12వ రోజు మళ్ళీ సెట్ అయిపోతూనే ఉంటుంది. ఇది కూడా అలాగే చూడాలి. అంతేగాని ఇదేమి శాశ్వతంగా పడిపోయేది కాదు. ఇండియన్ ఎకానమీ హ్యాస్ ఓన్ ఇంట్రెన్సిక్ పొటెన్షియల్ టు గ్రో. ఇండియాలో ఉన్న పాపులేషన్, యంగ్ పీపుల్, ఇండియా కన్జంప్షన్ స్ట్రెంగ్త్, మన ఓన్ కన్జంప్షన్, ఇవన్నీ చాలా మంచి పొటెన్షియల్ ఉన్నవి ఇవన్నీ కూడా. కనుక ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎలాంటి సునామీలు వచ్చిన మార్కెట్లో ఆ సునామీ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఓవర్కమ్ అయ్యి బౌన్స్ బ్యాక్ అయ్యేది ఫస్ట్ ఇండియానే. ఎగ్జాంపుల్ ఇప్పుడు నిన్న మీరు అన్నట్టుగా థెరపీ ఇచ్చాడు అంతే, ఒక 5 రోజుల విరామం, చిన్న థెరపీ. అన్నిటికంటే ఎక్కువ పెరిగిన మార్కెట్స్ ఇండియానే. హవెవర్
దీనికంటే ముందు పడ్డది కూడా ఇండియానే ఎక్కువ పడింది, నో డౌట్ అందులో. కాకపోతే ఏంటంటే ఇండియన్ మార్కెట్లో ఎఫ్ఐఎస్ పార్టిసిపేషన్ నెమ్మది తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు మీరు కనుక 2008లో కనుక చూస్తే, అప్పుడు ఫైనాన్షియల్ క్రైసిస్ అప్పుడు దాదాపుగా 67% మార్కెట్స్ పడ్డాయి. అండ్ అప్పుడు వచ్చిన ఎఫ్ఐఎస్ సెల్ ఆఫ్ దగ్గర 60-70%. క్వాంటమ్ ఆఫ్ సెల్ ఆఫ్ చూసుకుంటే ఇప్పుడు అంతకంటే ఎక్కువ క్వాంటిటీ సెల్ చేశారు. కానీ ఇప్పుడు పడ్డది ఎంత, నాట్ ఈవెన్ 20%, అరౌండ్ 12-15 పడింది. దీనికి ముందు 2024 సెప్టెంబర్ నుంచి పడుతూ వస్తూనే ఉంది. అక్కడ కూడా అమ్మిన ఎఫ్ఐఎస్ క్వాంటిటీ చాలా ఎక్కువ వెన్ కంపేర్ 2008. కానీ మనకు డిఐఎస్ యొక్క పార్టిసిపేషన్ చాలా పెరిగింది. ఒక టైంలో మన మార్కెట్స్ని ఎఫ్ఐఎస్ వాళ్ళు 70% మేనేజ్ చేసేవాళ్ళు, కాంట్రిబ్యూషన్ ఉండేది, పార్టిసిపేషన్ ఉండేది. అది రివర్స్ అయింది. ఇప్పుడు ఎఫ్ఐఎస్ కాంట్రిబ్యూషన్ 40%కి వచ్చింది, డిఐఎస్ కాంట్రిబ్యూషన్ మోర్ దెన్ 40% అయింది. ఇప్పుడు ఈ కర్వ్ రివర్స్ అయింది. కనుక ఎప్పుడైతే ఇండియన్ డిఐఏ ఇన్వెస్టర్స్ అనేది డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనలైజ్ ఇన్వెస్టర్స్, అంటే మన మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ పాలసీలు, తర్వాత కామన్ మ్యాన్స్ అందరు ఇన్వెస్ట్ చేసే అన్ని కూడా బాగా పెరిగాయి క్వాంటిటీ. కనుక ఎఫ్ఐఎస్ ఎంత సేల్ చేసినా కూడా దాన్ని అబ్జర్వ్ చేసుకుంటున్నారు. కనుక ఈ పరిణామాలన్నీ కూడా ఇలాంటి యుద్ధ వాతావరణం అనేవి కేవలం టెంపరీగా మార్కెట్ ఫాలో అవ్వడానికి దోహదం చేస్తున్నాయి తప్ప, ఈ సునామీ లాంటి ఇష్యూ అయిపోయిన తర్వాత మళ్ళీ అంతకంటే ఫాస్ట్గా బౌన్స్ బ్యాక్ అయ్యాయి. మీకు డేటా కూడా అదే చెప్తోంది. ఇంకొక డేటా చెప్తాను. ఇప్పటి వరకు మన మార్కెట్స్ ఎప్పుడైతే 18 నెలల పాటు కంటిన్యూస్గా నెగిటివ్ పోతుంటుందో, అంటే 2000 నుంచి 2026 అంటే 26 సంవత్సరాలలో ఏ 18 నెలలు నెగిటివ్ వెళ్ళినా, అంటే -5, -3, -4% అయినా, దాని సబ్సీక్వెంట్ 12 months, సబ్సీక్వెంట్ 36 months మార్కెట్స్ అంతకంటే 3 to 4 times ఫాస్ట్ బౌన్స్ బ్యాక్ అయినాయి. మీరు ఇప్పుడు మనం చూస్తే 2024 సెప్టెంబర్ నుంచి ఇప్పుడు మనం 2026 మార్చిలో ఉన్నాం. ఆల్మోస్ట్ 20 నెలలు దగ్గర. ఈ 20 నెలల పాటు మార్కెట్స్ ఆల్మోస్ట్ 2024 హై నుంచి తీసుకుంటే దగ్గర 15% పైన పడ్డాయి. అదే స్మాల్ అండ్ మిడ్ క్యాప్ తీసుకుంటే మోర్ దెన్ 20% పడ్డాయి. ఇదంతా కూడా మీకు విదిన్ 12 months to 36 monthsలో దగ్గర దీనికి కనీసం 2 to 3 times ఎక్కువ బౌన్స్ బ్యాక్ అవుతుంది. గతంలో అయింది, ఇప్పుడు అవుతుంది. కనుక ఇండియన్ ఎకానమీకి ఏ ప్రాబ్లం లేదు. కేవలం ఇన్వెస్టర్స్ చెప్పేది ఏంటంటే, ఇట్లాంటి సమయాలలో ప్యానిక్ సెల్లింగ్ చేయొద్దు. మీరు ఏ పర్పస్ కోసం పెట్టినరు ఆ పర్పస్ కోసం వెయిట్ చేయండి. డెఫినెట్లీ ఆ పర్పస్ ఫుల్ఫిల్ అవుతుంది. ఆ పర్పస్ కోసం ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ గోల్ని అసైన్ చేసుకొని చేయాలి. మనం పెట్టేటప్పుడే నేను షార్ట్ టర్మ్ కోసం అంటే స్మాల్ క్యాప్ పెట్టొద్దు, లాంగ్ టర్మ్ కోసం అంటే డెట్ ఫండ్లో పెట్టొద్దు. మీకు ఏ కేటగిరీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏ గోల్కి అసైన్ అవుతుందో అలా చెక్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్లీ ఏం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను చాలామందికి మంత్లీ డివిడెంట్ ఆప్షన్స్ ఇస్తూ ఉంటాం. ఈ మంత్లీ డివిడెంట్ ఆప్షన్ ఇచ్చినప్పుడు ఈ లాస్ట్ 20 daysలో పడ్డాయి ఆ ఫండ్స్ కూడా. నేను అందరికీ ఒకటి చెప్తాను, మీకేంటి డివిడెంట్ కావాలి కదా, వస్తుంది కదా, ఇల్లు కొని కిరాయికి ఇచ్చాం, కిరాయి వస్తుంది, దట్స్ ఆల్. ఆ ఇంటి వాల్యూ పెరిగిందా తగ్గిందా చూడం కదా. ఇది కూడా అంతే. IDCW డివిడెంట్ ఆప్షన్ వస్తుందా లేదా, మీ వాల్యూ 1 crore 95 lakhs అయిందా, 90 lakhs అయిందా, సంబంధమే లేదు. మీ డివిడెంట్ మీకు వస్తుంది, వచ్చిందా లేదా. మళ్ళీ కొంచెం మార్కెట్ బౌన్స్ అవ్వగానే మళ్ళీ వచ్చేస్తుంది. కనుక మీరు మార్కెట్ వైపు చూడొద్దు. ఇక HWP పెట్టుకున్న సంగతి అయితే చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఒక పక్క వాళ్ళు విత్డ్రా చేస్తుండ్రు, ఒక పక్క మార్కెట్ పడుతుంది. అది డబల్ ఇంపాక్ట్ ఉంటుంది ఇంకా. సో అంతలా వెళ్ళకుండా IDCW పెట్టుకుంటే మీకు అట్లీస్ట్ ప్రిన్సిపల్ పడదు. మనకు అరౌండ్ 9-10% వరకు వస్తుంటుంది దగ్గర. IDCW వస్తున్నాయి ఇప్పుడు, చాలా ఫండ్స్ వచ్చేసాయి అట్లా. ఎందుకంటే ఇప్పుడు కొత్త 2026లో వచ్చిన టాక్సేషన్ చేంజెస్ వల్ల ఎవరికైతే 12 lakhs ఇన్కమ్ లేదో వాళ్ళందరికీ IDCW అంటే డివిడెంట్ ఆప్షన్ చాలా మంచి సూటబుల్ ఆప్షన్ ఇది. కనుక అలాంటి వాళ్ళు చూడాల్సిన ఏంటి, నాకు మంత్లీ ఇన్కమ్ వస్తుందా లేదా. అంతేగాని యుద్ధం వచ్చింది, నా డబ్బులు పడిపోయినాయి, వాల్యూ తగ్గిందని చూడాల్సిన అవసరం లేదు. మళ్ళీ మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయింది, మళ్ళీ వచ్చేస్తాయి. సో ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే ఇవాళ చూసామో మనం మార్కెట్స్ బౌన్స్ బ్యాక్ అవ్వడం, ఇది కనీసం ఒక 2-3 days కొనసాగింది అనుకోండి, మళ్ళంతా సెట్ అయిపోద్ది. కనుక ఎప్పుడు కూడా మార్కెట్ ఇట్లా పడ్డ ప్రతిసారి ఉత్సాహంతో బౌన్స్ అవుతున్నాయి. మీకు చాలా డేటా కనపడుతోంది. ఓకే. సో గిరిబాబు గారు, ఒక విషయం గురించి కొంచెం డెప్త్గా మాట్లాడుకుందాం. గిరిబాబు గారు, ఇప్పుడు బజార్లో ఏదైనా వస్తువులు డిస్కౌంట్లో వచ్చినప్పుడు ఎగబడి కొంటాం. అవును. షోరూంలో ఏదైనా చెప్పులు, షూస్ 40%, 30% ఏదైనా ఆ డిస్కౌంట్ ప్రైస్లో పెట్టినప్పుడు అందరం ఆ షోరూమ్ మీద ఎగబడి కొంటాం. ఆషాఢం సేల్, ఆ షోరూమ్ని డ్యామేజ్ చేసి పడేస్తాం. సరే, ఏదైనా ఆషాఢంలోనో శ్రావణ మాసంలోనో ఈ చీరలు దాని మీద డిస్కౌంట్ పెట్టినప్పుడు ఆ షోరూమ్ మీద పడి ఎగబడి కొంటాం. ఇంకా చెప్పాలంటే ఏదైనా రెస్టారెంట్లో బిర్యానీ బై వన్, అదే అంటారు కదా, బై వన్ గెట్ వన్ బిర్యానీ. ఒక బిర్యానీ కొంటే ఇంకొక బిర్యానీనో, లేదంటే ఒక బిర్యానీ కొంటే ఒక థమ్స్ అప్, ఒక పెప్సీ ఇస్తా ఉన్నప్పుడు మాత్రం ఎగబడి కొనేసి మొత్తం ఆ చుట్టుపక్కల బజార్ అంతా ట్రాఫిక్ చేసేసి గందరగోళం చేస్తాం కదా. మరి మార్కెట్లో స్టాక్స్ ఆల్మోస్ట్ 40-50% తక్కువ ప్రైస్లో దొరుకుతున్నాయి, డిస్కౌంట్లో దొరుకుతున్నాయి కదా. మరి ఎందుకు ఇప్పుడు మార్కెట్లోకి ఎంట్రీ తీసుకోవడానికి అందరూ భయపడుతున్నారు? అంటే ఏదైనా సరే హ్యూమన్ సైకాలజీ ప్రకారం తక్కువకి వచ్చినప్పుడు కొనుక్కోవాలి,
ఎక్కువ ప్రైస్ లో ఉన్నప్పుడు అమ్ముకోవాలి, ఇది కదా. అవును. ఇప్పుడు ఒక స్టాక్ మార్కెట్ విషయానికి వచ్చేటప్పటికి ఈ రేంజ్ డిస్కౌంట్ అవైలబుల్ ఉంది మార్కెట్ లో. ఆల్మోస్ట్ 1000 రూపాయలు మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు 1000 రూపాయలు ఉన్న స్టాక్ ఈ రోజు 500-600 వచ్చేసింది కదా. మోర్ దెన్ 50% స్టాక్స్ 50% పైన పడ్డాయి ఉన్నాయి కదా. మరి ఎందుకు ఈ టైంలో మార్కెట్ లో ఆపర్చునిటీ తీసుకోవట్లేదు ఎవరు? అందరూ మార్కెట్ కి భయపడి దూరంగా ఎగిరి అవతలకి వెళ్ళిపోతున్నారు ఎందుకు అసలు? ఇదంతా హ్యూమన్ సైకాలజీ అండి. అందుకోసమే ఇప్పటి వరకు ఇండియన్ స్టాక్ మార్కెట్ లో మన ఇండియన్ పాపులేషన్ నాట్ ఈవెన్ 5% పార్టిసిపేట్ చేయలేదు. మీకు 100 మంది ఇన్వెస్టర్స్ ఉంటే 90 మంది ఫిక్స్డ్ డిపాజిట్, రియల్ ఎస్టేట్, గోల్డ్ ఆ వైపు ఉంటారు తప్ప స్టాక్ మార్కెట్ అండ్ ఇట్స్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ లైక్ మ్యూచువల్ ఫండ్స్ కానీ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ స్టాక్ మార్కెట్ కానీ ఒక 5% కూడా లేరు. కేవలం ఇదే రీజన్. అంటే వీళ్ళందరూ ఏం చూస్తారంటే కొన్న తర్వాత పెరగాలి, కొన్న తర్వాత పడకూడదు, నా డబ్బులు పెరిగా లేదా, ఇదే చూస్తారు. కానీ స్టాక్ మార్కెట్ అనేది ఒక సంపద సృష్టించే ఒక అతిపెద్ద యంత్రం. ఆ సంపద సృష్టికి ఒక మంచి మూలం అది. ఇప్పుడు ప్రపంచంలో మనం ఎవరైతే రిచెస్ట్ పర్సన్ చెప్తున్నామో, ముఖేష్ అంబానీ ఇండియా అయితే ఏంటి, అదాని గ్రూప్ అయితే ఏంటి, ఎలాన్ మస్క్ ఏంటి, వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క వాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ అన్ని పేపర్ అసెట్సే మొత్తం కూడా. పేపర్ ఫార్మ్ ఆఫ్ అసెట్స్, ఫినాన్షియల్ అసెట్స్ అవన్నీ కూడా స్టాక్ మార్కెట్ నుంచి ఉద్భవించినవే. కానీ మరోపక్క అదే కామన్ మ్యాన్ ఇట్లా మీరు అన్నట్టుగా డిస్కౌంట్ సేల్ అయింది, నాకు 100 రూపాయలు 50 రూపాయలు దొరుకుతుంది కనుక నేను కొనుక్కోవచ్చు అనే ఒక చిన్న లాజిక్ని మిస్ అవుతున్నాడు. మిస్ అయిపోయి దీన్ని ఆపర్చునిటీ చూడకుండా ఇది ఒక పానిక్ సిచ్యువేషన్ లాగా ఉండి ఆల్రెడీ కొన్న వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు అండ్ కొత్తగా ఎంటర్ అవ్వాలనుకున్న వాళ్ళు భయపడుతున్నారు. కనుక ఇటువంటి సైకాలజీని ఎవరైతే అర్థం చేసుకొని బయటకు వచ్చి వాళ్ళు కనుక ఇది ఒక వెల్త్ క్రియేషన్ యంత్రము, వెల్త్ క్రియేషన్ యొక్క సృష్టి అని కనుక అర్థం చేసుకుంటే దే కెన్ క్రియేట్ ఎనార్మస్ వెల్త్. ఇప్పుడు యాజ్ ఎ అడ్వైజర్స్గా మేము అందరికీ చెప్పేది అదే కొంచెం అందరికీ చెప్తుంటాను, మీరు ఇన్వెస్ట్ చేశారంటే మీరు గమనించాల్సింది మీ మార్కెట్ వాల్యూ ఎంత ఉంది, ఎంత తగ్గింది అది చూసి మీ గోల్ ఎంత దూరంలో ఉంది, మీ గోల్కి అసైన్ చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో మీ గోల్ కోసం కనుక వెయిట్ చేసినప్పుడు, మీ గోల్ రీచ్ అయినప్పుడు డెఫినెట్లీ టైం ఉంటుంది కదా. దానికి గోల్ అంటే నథింగ్ బట్ టైం. రిటైర్మెంట్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్, చిల్డ్రన్ ప్లానింగ్ ఇవన్నీ కూడా టైంకి లింక్ అయ్యే ఉంటుంది. ఏదైతే టైం కోసం పెట్టుకుంటారో ఆ టైం ప్రకారంగా డెఫినెట్లీ మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మోర్ దెన్ 12-15% ఇచ్చింది. అంటే ఒక 5 ఏళ్లలో మార్కెట్ 12% ఇచ్చింది అంటే ప్రతి ఏటా 12 ఇచ్చిందని అర్థం కాదు. అది ఒక 1-2 ఇయర్స్ నెగిటివ్ రావచ్చు, ఒక 1 ఇయర్ ఫ్లాట్గా ఉండొచ్చు. మీకు 12% 5 ఇయర్స్ యావరేజ్ రావాలంటే 1 ఇయర్ చాలు. ఇంకా చెప్పాలంటే మీకు 5 ఇయర్స్ మొత్తం కలిపి 1250 ట్రేడింగ్ డేస్ ఉంటాయి. ఆ మొత్తంలో మీకు 15% యావరేజ్ ఆఫ్ 5 ఇయర్స్ ఇస్తే ఆ 15% యావరేజ్ ఇచ్చేది కేవలం 10 ట్రేడింగ్ డేసే. మళ్ళీ చెప్తాను, కేవలం 10 ట్రేడింగ్ డేస్ విల్ గివ్ యూ 5 ఇయర్స్ యావరేజ్ ఆఫ్ 12% రిటర్న్. అంటే మీకు 12-13% వచ్చింది అంటే 5 to 6 ఇయర్స్ డబుల్ అవుతాయి. ఆ డబుల్ అవ్వడానికి దోహదపడే ట్రేడింగ్ డేస్ కేవలం 10 నుంచి 15 రోజుల లోపల మాత్రమే. అంటే 5 సంవత్సరాల్లో చెప్పేది నేను, 5-6 సంవత్సరాలలో మిగతా 1240 డేస్ ఫ్లాట్, నెగటివ్, డౌన్ పోయినా కేవలం 10 రోజులు మొత్తం డబ్బులు ఇస్తాయి. ఇది మీరు 25 ఏళ్ల హిస్టరీ తీసుకోండి. 25 ఏళ్ల హిస్టరీలో 20 ఏళ్ల క్రితం 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళ 3 కోట్లు ఉంది యావరేజ్గా. ఇందులో కేవలం బెస్ట్ ట్రేడింగ్ డేస్ ఒక 50 రోజులు తీసేస్తే మీ 10 లక్షలు 20 లక్షలు కూడా కావు, జస్ట్ డబలే. 25 సంవత్సరాలలో బెస్ట్ ట్రేడింగ్ డేస్ తీసేస్తే 50 ఓన్లీ ట్రేడింగ్ డేస్. కనుక మీరు స్టే ఇన్వెస్టెడ్, కీప్ ఇన్వెస్టెడ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 ఇయర్స్, ఫర్ పీరియడ్ ఆఫ్ 10 ఇయర్స్ డెఫినెట్లీ యూల్ రీచ్ యువర్ గోల్. ఎలా అంటే మనం పాలలో తోడేసామనుకోండి, రాత్రి తోడేస్తే పొద్దున్న తోడుకుంటారు కదా, పెరుగొద్దు కదా. సో రాత్రి అంతా మీరు చూస్తూ ఉంటే అవుద్దా? అంతా ముద్దిస్తూ స్పూన్ పెట్టి కలిపెడుతూ ఉంటే కాదు కదా. ఇది కూడా అంతే. మీరు ఇన్వెస్ట్ చేసి వెయిట్ చేయండి మీ గోల్ రీచ్ అవ్వడానికి, మీ యొక్క టార్గెట్ అచీవ్ అవ్వడానికి. దానికి టైం ఇవ్వాలి. ఇప్పుడు రాత్రి తోడేస్తే పొద్దున్న తోడుకుంటుంది, దానికి ఒక రాత్రి. అలాగే మీ రిటైర్మెంట్ ప్లానింగ్ ఏ ప్లానింగ్ చేస్తే దానికి ఒక టైం ఫ్రేమ్ ఇవ్వాలి. టైం ఫ్రేమ్ తగ్గట్టుగా ఫండ్స్ ఎంచుకోవాలి. డెఫినెట్లీ మీరు మీ గోల్ రీచ్ అవుతారు అంతే. రైట్. సో గిరిబాబు గారు ఇంకో విషయం కూడా చెప్పండి. గిరిబాబు గారు, మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి, ఎంటర్ కావాలి అనుకునే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే చాలా మందిది మార్కెట్లో ఒక 84,000, 85,000, 86,000 ఆ రేంజ్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు ఏమంటారంటే, అయ్యో స్టాక్స్ చాలా హై వాల్యూలో ఉన్నాయండి, ఇప్పుడు ఎంటర్ కావడం కరెక్ట్ కాదు ఇది, ఎందుకంటే చాలా హై వాల్యూలో ఉన్నాయి, చాలా హై పొటెన్షియల్ వాల్యూలో ఉన్నాయి, ఇప్పుడు కాదులే ఇంకెప్పుడైనా చూస్తూ ఉంటారు. తగ్గినప్పుడే మొత్తం పడిపోతుంది. సరే, ఇటువంటి సందర్భాల్లో ఏదైనా వార్ వచ్చి ఏదైనా అన్సర్టనిటీ వచ్చో లేదంటే కోవిడ్ లాంటి పాండమిక్లు వచ్చినప్పుడు ఆల్మోస్ట్ సెన్సెక్స్, నిఫ్టీలు ఒక 10-12% పడిపోతాయి. సరే, మార్కెట్ హైలో ఉన్నప్పుడు ఒక 1000 రూపాయలు 1200 ఉన్న స్టాకు ఇలాంటప్పుడు ఒక 500-600 వస్తుంది. పోనీ ఇప్పుడన్నా ఎంటర్ అవుతారంటే లేదు, మార్కెట్ అసలు అతలాకుతలం అయిపోయింది, అస్తవ్యస్తం అయిపోయింది, ఎవరి మీద బాంబులు పడితే అర్థం కావట్లేదు అంటారు కదా.
అంటే మార్కెట్ హైలో ఉన్నప్పుడు ఎంటర్ కావడానికి ఆలోచిస్తారు, లోలో ఉన్నప్పుడు ఎంటర్ కావడానికి ఆలోచిస్తారు. కాబట్టి మరి ఇటువంటి ఏమంటారు భిన్న స్వరాలు, భిన్నాభిప్రాయాలు ఉన్న వాళ్ళకి మీరేం చెప్తారు? ఆల్రెడీ వారన్ బఫెట్ 10 కమెంట్మెంట్స్ అని ఒకటి కొటేషన్స్ ఉంటాయి. అందులో కమెంట్ ఇది చెప్తుంది, పీపుల్ లాస్ట్ మోర్ మనీ బై నాట్ ఇన్వెస్టింగ్ బట్ బై వెయిటింగ్ ఫర్ ఇన్వెస్టింగ్. అంటే జనాలు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి నష్టపోలే, ఇన్వెస్ట్ చేయాలా వద్దా అని వెయిట్ చేసి నష్టపోయారు. అది ఎందుకంటే వాళ్ళు వెయిట్ చేస్తున్న కొద్ది ఏమైతే అంటదంటే, ఎక్కువ ఉన్నప్పుడేమో మీరు అన్నట్టుగా హై వాల్యూ, తక్కువ ఉన్నప్పుడేమో అమ్మో ఇప్పుడు పడిపోతుంది అన్సర్టనిటీ. ఇలా వెయిట్ చేసి అంతా బాగుండి సద్దుమణిగి మార్కెట్ వెళ్ళాక అప్పుడు ఎంటర్ అవుతారు. అంతా సద్దుమణిగింది ఏంటి, హైలో ఎంటర్ అయినట్టే. అందుకే వారన్ బఫెట్ ఇంకొక కోట్ ఉంటుంది, బై వెన్ ఎవ్రీవన్ ఈజ్ సెల్లింగ్, సెల్ వెన్ ఎవ్రీవన్ ఈజ్ బయింగ్. గ్రీడ్ అండ్ ఫియర్ ని ఇలా అర్థం చేసుకోవాలి మనం. కానీ ఇక్కడ అందరూ రివర్స్ అర్థం చేసుకుంటారు. గ్రీడ్ ఎప్పుడు అవ్వాలి, వెన్ ఎవ్రీవన్ ఈజ్ బయింగ్, మీరు మాత్రం బై చేయొద్దు. వెన్ ఎవరి సెల్లింగ్, రివర్స్ చేయండి, మీరు బై చేయండి. అందరు సెల్ చేస్తుంటే మీరు బై చేయండి, అందరు బై చేస్తుంటే మీరు సెల్ చేయండి. ఇది గత 50 ఏళ్ల క్రితమే వారన్ బఫెట్ చెప్పాడు. అలాగే పీపుల్ లాస్ట్ మోర్ మనీ బై నాట్ ఇన్వెస్టింగ్ బట్ బై వెయిటింగ్ ఫర్ ఇన్వెస్టింగ్. కనుక ఈ సూత్రాలు ఉన్నాయి, అవి ఫాలో అయ్యి చాలా మనకు అర్థమవుతుంది సైకాలజీ అంటే ఏంటి అనేది. ఓకే, సో కనుక మీరు స్టే ఇన్వెస్టెడ్, కీప్ ఇన్వెస్టెడ్, వెయిట్ ఫర్ యువర్ గోల్. డెఫినెట్లీ మీరు ఆ గోల్ రీచ్ అవుతారు ఇఫ్ యూ సెలెక్ట్ ద ఫండ్స్ రిలేటెడ్ టు యువర్ గోల్. అంతే, రివర్స్ చేయొద్దు. అంటే లాంగ్ టర్మ్ కోసం ఎఫ్డీ చేయొద్దు, షార్ట్ టర్మ్ కోసం స్మాల్ క్యాప్లో పెట్టొద్దు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు ఎంటర్ కావాలా, లేదంటే మార్కెట్లలో వాలటాలిటీ అన్సర్టనిటీ ఉన్నప్పుడు ఎంటర్ కావాలా? ఎస్, అంటే మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఏది రైట్ ఆపర్చునిటీ, ఏది రైట్ టైం అన్న దాని గురించి చాలా చక్కగా తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. థ్యాంక్ యూ అండి.